హలో యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్ని ఇయర్స్ అయినా సరే మనకి కలియుగ భీముడు అంటే ఒక్క పేరే గుర్తొస్తుంది. అది ఉత్తరాంధ్రకి సంబంధించి కోడి రామ్మూర్తి గారు. అయితే ఆయన జీవిత చరిత్రని ఆధారంగా ఆయన కోసం ఆయన బయోపిక్ ని RC16 ద్వారా రామ్ చరణ్ గారు నటించబోతున్నారు. అయితే దీనికోసం ఎక్స్పెషల్లీ ఆయన ఉత్తరాంధ్ర వాసి కాబట్టి ఆ మూవీలో ప్రతి హావభావం కూడా ఉత్తరాంధ్రకి సంబంధించిందే ఉంటుందని చెప్తున్నారు. మరి దీనికోసం అక్కడ నటించేటటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర వాసులకి ఈ అవకాశం ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఆ మూవీలో నటించే వాళ్ళ కోసం ఉత్తరాంధ్రలో ఎక్స్పెషల్లీ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, వైజాగ్ లో ఆడిషన్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది ఆడిషన్స్ కి వచ్చారని చెప్పుకోవచ్చు. ఒకవైపు కొత్త టాలెంట్ అయితే ఇంకొక వైపు ఎన్నో సినిమాల్లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన వాళ్ళు, అదే విధంగా డైరెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా ఆల్రెడీ వేరే మూవీస్ లో నటించిన వాళ్ళంట. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఆడిషన్స్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. మరి ఈ RC16 ఆడిషన్స్ ఎలా జరిగాయి, అదే విధంగా వీళ్ళు ముందు ఏ మూవీస్ లో నటించారు, ఈ ఆడిషన్స్ లో ఏం అడిగారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు నారా ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆడిషన్స్ అయిపోయాయండి? అయిపోయాయండి. ఓకే, మీకు లోపల ఏం అడిగారు, మీరు ఏం చేశారు? నా ఇండివిజువల్ గా ఒక డైలాగ్ చెప్పమన్నారండి, చెప్పానండి. ఓకే, సో లోపలికి ఇట్లాగే వెళ్ళారండి ఈ గెటప్ తోనే? కాస్ట్యూమ్స్. సో ఓకే, లోపల ఏం యాక్ట్ చేసి చూపించారో ఒక్కసారి మా కోసం మళ్ళీ. నా ఇండివిజువల్ డైలాగ్ నేను చెప్పానండి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. 4 రోజుల్లో నా కొడుకు నా ఇంట్లో లేకపోతే ఈ జిల్లాలో ఈ సిటీలో ఎవడిల్లు ప్రశాంతంగా ఉండదు. ఈ సిటీలో ఎవడిల్లు ప్రశాంతంగా ఉండదు. అర్థమైందా? అమ్మో, నిజంగా చాలా సీరియస్ గా విలన్ లెక్క చేశారు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీస్ లో చేశారండి? చేశానండి. ఫైటర్ గా, బాడీ బిల్డర్ గా బ్యాక్గ్రౌండ్ చేశాను. ఒక మూవీలో హే కేశవ మాధవ్ గోవింద్ అనే మూవీలో డైరెక్టర్ ప్రసాద్ గారు నాకు ఒక విలన్ క్యారెక్టర్ ఇప్పించారు. అలాగే దేశయ్యలో ఒక మన పెద్ద హీరో మహేష్ బాబుతో, మన సీతారాం గారు సర్కారు వారు సర్లేరు నీకెవర్లో ఆయనతో కూడా చేశాను. 100 Days లవ్ స్టోరీలో చేశాను. గీతా మూవీలో చేశాను. ఇవన్నీ కూడా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో సాధారణంగా మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా పెద్ద మూవీస్ లోనే పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందం. నా జీవితంలో ఇది మరుపురాని సన్నివేశం అంతే. థ్యాంక్ యూ. నా పేరు శంకర్ అండి, సోంపేట. యాక్చువల్లీ రియల్ గెటప్ ఇది కాదు, విలన్ గెటప్లు ఉండేవాడిని. సర్కార్ వారి పాట, జయం పంచాయతీ, నెక్స్ట్ రవితేజ గారి మూవీ చేశాను. సుమారుగా ఒక 15 మూవీస్ చేశాను. ఇందులో కూడా ఆడిషన్స్ కి వెళ్ళారు కదా, సెలెక్ట్ అయిపోయారు? నో ఎంట్రీ అండి, నేను వెళ్తాను. ఎందుకంటే గెటప్ చేంజ్ అయింది కాబట్టి మనం చక్కగా చెప్పుకుని వెళ్ళాలి ఈసారి. దానివల్ల ఇంకా వెయిట్ అనిసి నేను వెయిట్ చేస్తాను. సో మీరు సాధారణంగా శ్రీకాకుళం జిల్లా వాసి, ఇప్పుడు RC16 మూవీ బయోపిక్ అని చెప్పుకోవచ్చు. ఒక ఉత్తరాంధ్ర వాసి మూవీ, శ్రీకాకుళం జిల్లా వాసి మూవీ. అయితే మన మూవీని రామ్ చరణ్ గారు తీసుకోవడం, అంటే ఈ బయోపిక్ ని రామ్ చరణ్ గారు అంటే పెద్ద హీరో తీసుకొని యాక్ట్ చేయబోతున్నారు. అసలు మీరు ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఏం చెప్తారు? చాలా అదృష్టం అండి మన శ్రీకాకుళం జిల్లాకి. ఎందుకంటే ఎప్పటి కూడా ఇంత పెద్ద యాక్టర్, ఒక రంగస్థలం నుండి అతను ఒక నేషనల్ అవార్డు యాక్టర్ అయిపోయారు. అతను మన శ్రీకాకుళంకి వచ్చి మన మూవీ చేయడం, అందులో మన బుచ్చిబాబు గారు మనకి ఇంత త్రోట్పాటం చేయడం చాలా హ్యాపీనెస్ అండి. ఇంతమందికి అవకాశం ఇవ్వడం కూడా బుచ్చిబాబు గారు మాత్రం ధన్యవాదాలు. అమ్మ రామకృష్ణ. అమ్మ రామకృష్ణ గారు, సో మీరు చాలా వరకు చాలా మూవీస్ చేశారు కదా, సో ఏ మూవీస్ లో చేశారండి? నేనైతే స్టార్టింగ్ వచ్చి 97 నుండి, నా చిన్నప్పటి నుండి సినిమా పిచ్చి. అలా వస్తూ మధ్యలో వద్దులే అనుకున్నా, ఫోటోగ్రఫీ ఎంచుకున్నా. తర్వాత అనుకోకుండా పలాస సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికింది. స్టార్టింగ్ పలాస సినిమా అయిపోయిన తర్వాత జయమ్మ పంచాయతీ, సుమక్క, అందులో హీరో చిన్నప్పుడు హీరో తండ్రి క్యారెక్టర్, సెకండ్ ఒక హీరో హీరో తండ్రి క్యారెక్టర్ బాగానే వచ్చింది. ఆ తర్వాత వేరుగున్నమ్మ, మనకి ఫ్రీడమ్ ఫైటర్ ఆవిడ, మందసమండలో వేరుగున్నమ్మ. మీరు మీది నేటివ్ ప్లేస్ ఏంటి? పలాస శ్రీకాకుళం, ఒక పల్లెటూరు నుంచి వచ్చారు. సో రామ్ చరణ్ గారు ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తి ఒక బయోపిక్ చేయబోతున్నారు, ఏమనిపిస్తుంది? సంతోషం అమ్మ, ఎందుకంటే మనది పోరాటాల గడ్డ ఇది. అంటే మంచిని ఎంత ప్రేమిస్తారో ఈ ఉత్తరాంధ్ర, మన శ్రీకాకుళం జిల్లా
చెడు వస్తే అంత తెగేసి నిలబడతారు. అటువంటి గడ్డ మీద చాలా మంది వీర యోధులు ఉన్నారు. అటువంటిది మన కోడి రామ్మూర్తి గారు బయోపిక్ అనేది చాలా, అది మళ్ళీ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు చేయడం, మనందరి ఆర్టిస్టులకి ఇలా అవకాశం ఇవ్వడం నిజంగా మా ఆర్టిస్టుల అదృష్టం. అది ఆల్రెడీ ఆడిషన్స్ అయిపోయాయండి, అయింది, అయిపోయింది. అయిపోయినట్టాను. అది చెప్పుకోలేమండి. వాళ్ళకి ఏదైనా క్యారెక్టర్ ఉంటే తీసుకుంటారు. తప్పకుండా మనం ఆర్టిస్టులను కూడా అలాగే సహకరించాలి. వాడు స్పోర్టివ్ గా తీసుకోవాలి అంటారు. సెలెక్ట్ అయినా అవ్వకపోయినా సో న్యూగా చాలా మంది వచ్చారు కదా, వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారండి? నేను ముందే చెప్పాను కదమ్మా, 97 నుండి ప్రయత్నిస్తే 2018, 19లో ఒక చిన్న అవకాశం దొరికింది. అక్కడ నుండి అవకాశాలు వస్తున్నాయి. అందుకని ఎక్కడ కానీ ఎవరి వల్ల నాకు ఆగిపోయిందనో, లేకపోతే ఈ సినిమాలో నాకు అలాగే వచ్చి అవకాశం తగ్గిపోయిందేను అలా కాదు. ఒకప్పుడు ఎక్కడి నుండి వచ్చావు, శ్రీకాకుళం నుండి ఎయిర్బస్ ఎక్కి వచ్చినావా అని అడిగేటోళ్ళు. ఇప్పుడు శ్రీకాకుళం పాట లేకపోతే సినిమా లేదు. సో నేను హ్యాపీ. అదే సినిమా మన యాస పైన ఒక సినిమా వస్తుంది, చాలా హ్యాపీ. అంటే మనం ఎక్కడైనా ఈ కొత్తగా వచ్చి, నేను ఒకప్పుడు కొత్త కళాకారుని, కొత్తగా వచ్చిన ఈ పిల్లలందరికీ ఒకటే చెప్తానండి, మనం ప్రయత్నిస్తే తప్పకుండా మనకు దొరుకుతుంది. నా పేరు మాధవీదేవి అండి. మాది టెక్కల నుంచి వచ్చాను, శ్రీకాకుళం జిల్లా. నేను ఇప్పటికైతే 5 మూవీస్లో చేశాను. దగ్గర ఒక 40-50 ఆడిషన్కి వెళ్ళాను. కానీ నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మని చెప్పి మళ్ళీ వాళ్ళు అమౌంట్ ఇచ్చారు, అది ఇది అని చెప్పి నన్ను తప్పించేసేవాళ్ళు. సరే నేను మామూలుగా తీసుకున్నాను, దాన్ని ఎక్కువ అప్రోచ్ చేయలేదు. తర్వాత మా అబ్బాయిని పట్టుకెళ్తే నన్ను సెలెక్ట్ చేశారు. ఫస్ట్ మూవీ పల్లిగుటి పండుగ వచ్చిన దాంట్లో సుమను, సిండియా, రఘుబాబు, జబర్దస్త్ అప్పారావు అందరితో చేశాను. దాంట్లో కూతురు క్యారెక్టర్ చేశాను. రెండోది ఎగిసిపడే కెరటం సైడ్ హీరో మదర్ క్యారెక్టర్ చేశాను వైజాగ్లో. అలాగే శ్రీలత మూవీకి హీరో మదర్ క్యారెక్టర్ చేశాను. నాలుగోది రైటర్ పద్మభూషణ్ కలర్ ఫోటో మూవీ తీశారు, మొన్న అవార్డు కూడా అందుకుంది. దాంట్లో అయితే స్టూడెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు మన రామ్ చరణ్ గారి మూవీకి మరి తీసుకుంటారా లేదా అని తెలియదు, కానీ ఆడిషన్ అయిపోయింది. లోపల ఏం యాక్ట్ చేసి చూపించారా, లేదా డైలాగ్ చెప్పారా, ఏం చేశారండి? చెప్తాను. ఒక డైలాగ్ మాకు. ఏంటి మీదకి వస్తున్నా, కొత్త కోడలని భయం లేదా నీకు? ఓపికతో నేను అలాగా చూస్తున్నా. ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకో. నేను పల్లెటూరు అమ్మాయినే, నువ్వు పల్లెటూరు నుంచి వస్తే రావచ్చు, కానీ నేను అలాగా ఆగే మనిషిని కాను. కానీ కొంచెం ఆలోచిస్తున్నాను, పెద్దదానివి కదా, మర్యాద ఇవ్వాలి కదా, అందుకు ఆలోచిస్తున్నాను. పిచ్చి ఆశలు వేసావనుకో, పిండి పిసికినట్టు పిసికి గోడకేసి కుట్టానంటే ఇద్దరు మిరియాలు కక్కి సస్తావు తెలుసా. ముసిల్దానిలాగా ఉండు. నా ఓపిక నా కాడ ఉంది, నీ ఓపిక నీ కాడే ఉంచుకో. అంతేగాని మీ అబ్బాయిని గుప్పిట్లో పెట్టుకున్నానని నన్ను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలంటే చెయ్యి నరికి చేతిలో పెడతా తెలుసా. అవునులే, మామయ్య గారికి చీకటి గదిలో కట్టిపడేసావు కదా, నన్ను కూడా కట్టిపడేద్దామని గల చూస్తున్నావు కదా, కిరసనాయలు పోసి తగలబెట్టేస్తానులే. వదిలేండి, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ లేదు. బట్ మీ టాలెంట్ మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. అండ్ మీకు ఈ మూవీలో ఛాన్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. మీ పేరు? మా పేరు వరప్రసాద్ మేడం గారు. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, సోంపేట అనే మండలం. ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీలో ఇలాగ ఆడిషన్స్ జరగడం, శ్రీకాకుళం జిల్లా దగ్గర జరగడం చాలా ఆనందంగా ఉంది. లోపలికి ఇందాకలే వెళ్ళాము, మా బ్రదర్ నేను కలిసి ఒక సీన్ చేశాము. రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది, కాకపోతే సెలెక్ట్ లేదో అయితే ఇప్పుడని తెలియదు. కాకపోతే నేను ఒక చిన్న చెప్తాను మేడం గారు, నేను ఒక మిమిక్రీ చేస్తుంటాను. ఇక్కడికి మన బాలయ్య బాబు గారు వస్తే ఎలా ఉంటుంది? మరి చాలా సంతోషం. మరి ఏదేమైనా మరి మన శ్రీకాకుళం జిల్లా అంటే అదొక చరిత్ర. మరి చరిత్రలోన మీ అందరూ కూడా ఉన్నారు. మరి నాన్నగారు ఆ రోజుల్లో కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చారు. మరి ఏదేమైనా మీరు అందరూ కూడా చాలా చక్కగా నటించి మన రామ్ చరణ్ గారి మూవీలో నటించాలని కోరుకుంటున్నాను. అలాగే మన బుచ్చిబాబు గారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ నేను మీ నందమూరి బాలకృష్ణ. జై బాలయ్య. జై బాలయ్య. ఇంకోటి చెప్పు, మంచిది నీకు బాగా. ఓకే, చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు సార్, ఆయన వాయిస్ అసలు నిజంగా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎంత చక్కని ఆడిషన్స్ జరుగుతున్నాయంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడికి రామ్ చరణ్ అంటే నా బిడ్డ అభిమానులు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా ఆడిషన్ ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా నటించాలి. మీరందరూ కూడా కొంతమంది చాలా చక్కగా నటించి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ బుచ్చిబాబు గారికి నేను నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఏదైనా సరే ఎవరైనా సరే కొడుకుని ప్రమోట్ చేయాలి, కొడుకుని ఒక స్టార్గా ప్రజలందరికీ దగ్గర చేయాలని చెప్పేసి ఏ తండ్రి అయినా ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ నా బిడ్డ రామ్ చరణ్ నన్ను మరో లెవెల్లో ఉంచేలాగా చక్కనటువంటి కథలు ఎంచుకొని చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ప్రేక్షక అభిమానులందరికీ కూడా నమస్తే, థ్యాంక్ యూ అందరికీ. నిజంగా రామ్ చరణ్ గారు మూవీ ఆడిషన్స్ కి చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అచ్చు ప్రింట్ అండి. సో మాకైతే నిజంగా ఈ వాయిస్ విన్న వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు వచ్చి మాట్లాడినట్టు అనిపించింది. శ్రీకాకుళంలో మంచి టాలెంట్ ఉందండి మేడం గారు వన్ మోర్ మంచిది ఇంకోటి. ఓకే, RC16 మూవీ రామ్ చరణ్ సార్ ఇది. దీనికే రామ్ చరణ్ గారు వస్తే ఎట్లా ఉంటది? రామ్ చరణ్ గారు రంగస్థలం నుంచి మంచి డైలాగ్ చెప్తారు. ఫస్ట్ ఆ చిట్టుబాబు గారి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్తారు. ఏమండో ప్రెసిడెంట్ గారు, ఇంకా ఎన్నాళ్ళు నేల సూపులు చుట్టుకుంటుంటారు? ఒక్కసారి తల పైకెత్తండి, రంగస్థలంలో కొత్త జెండా వచ్చింది. వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండి. కొట్టండి చప్పట్లు. నిజంగా రామ్ చరణ్ గారి ఆడిషన్స్ కి రామ్ చరణ్ గారు, అదే విధంగా చిరంజీవి గారు, అదే విధంగా బాలకృష్ణ గారు అందరినీ కలిపి మన వాడు మాట్లాడేశారు. సో వాళ్ళందరూ వచ్చి వాయిస్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క అబ్బాయి తెలియజేస్తాడు. సో ఆల్ ది బెస్ట్ అండి. మేము ఇంకా రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్పారు ఇందాక, ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇస్తున్నారు మామూలుగా. అండ్ అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఇంత చక్కని ఆడిషన్ మన శ్రీకాకుళం జిల్లాలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంత చక్కని స్క్రిప్ట్ని లాక్ చేసినటువంటి మన బుచ్చిబాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా అభిమానులకి నేను ఒకటే చెప్తున్నా, టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేనోడికి అవకాశాలు అనేవి ఉండవు. ఒకవేళ టాలెంట్ లేకపోయినా డిసిప్లిన్గా ఉంటే అవకాశాలు దాని అంతటా అవే వస్తాయి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, నిజంగా ఎంత టాలెంట్ ఉన్నారో. అసలు శ్రీకాకుళం జిల్లాలో కళలకి పుట్టిన నిలయం అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ జిల్లాలో ఇప్పటికీ కూడా ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారంటే నిజంగా అసలు అతిశయోక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. వీళ్ళలో ఎవరు సెలెక్ట్ అయినా సరే మనం స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.